ఆడాల మజాక. ఆట పాట రెండు రేంజ్ లో ఉంటాయి. రవిగడ మజాక. Super, hi, hello, good evening and welcome to Adala Majaka. ఏమన్నా ఎంట్రీ ఇచ్చానా? చాలా మంది మర్సిడీస్ బెన్స్ అంటారు, చాలా మంది ఆ కారు ఆడి కారు పాష్ కారు అంటారు. కానీ ఏడకలు వచ్చినాం, మన ముద్ద దిగుతుందంటే రైతు నడిపించేది ట్రాక్టరు. అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి దేశంలో ప్రతిసారి మాట్లాడుకునేది ఇద్దరు గురించి. ఒకరేమో సైనికులు, ఇంకోరేమో ఆడాళ్ళు కదా. సైనికుడు ధైర్యంగా ఉండబట్టే ప్రతి దేశం మెరుస్తుంది. ఆడాళ్ళు ధైర్యంగా ఉండడం వల్లనే ప్రతి ఇల్లు వెలుగుతుంది హ్యాపీగా. అందుకే అంటారు జై జవాన్ జై ఆడాళ్ళు. మీ ఆడాళ్ళందరికీ సలాం కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాల మజాక ఇన్ రామాపురం. మా పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారో ఇవాళ చూడాలనుకుంటున్నారు కదా. వాళ్ళు రెడీగా ఉన్నారు, ఫుల్ పౌడర్ కొట్టారు. గట్టిగా శపలతో లెట్స్ వెల్కమ్ దే. నేనేదో అందాన్ని తప్పించుకొని ముందుకెళ్తుంటే వీళ్ళు మళ్ళీ ఆడకే పిలుస్తారేంటండి? కళ్ళజోడు ఉండి కనిపించట్లేదేమో తీసుకొస్తున్నాం అన్నమాట. రాగానే నా మీద పంచ. సూపర్, పేర్లు తెలుసుకుందాం. వచ్చిన సాయి లక్ష్మి. రవలి. ఏం చేస్తుంటారు రవలి? బీటెక్ ఫైన్. అడ్రస్ పిన్ కోడ్ కూడా కావాలా? ఫస్ట్ రాగానే డీటెయిల్స్ తీసుకుంటామండి. అంటే ఆడాల మజాక కావాలి కదా. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్లాన్ లేవను. మీకోసం వస్తాను రవి. మీరు ఎక్కడ చేయలేనా మీది? ఇక్కడే. హైదరాబాద్ వచ్చే ప్లాన్స్ ఏమన్నాయా? అరే నేను హైదరాబాద్ లోనే ఉంటా. డాడీ ఏం చేస్తాడు చెప్పేరా? మమ్మీ పోలీస్. లేడీస్ సపోర్ట్ కూడా ఉంటారు. ఆడ పోలీస్. ఆయననా ఏం చేస్తారు? మీ నాన్న ఏం చేస్తారు? ఫార్మర్. మా మామ రైతు. మీ పేరు? జాస్మిన్. ఇలా కలిసి వచ్చింది ఏంటి నాకు ఇవాళ. ఎనీవేస్ జాసు, ఏం చేస్తున్నావు జాసు? జోక్ చెప్తావా? ఒక హస్బెండ్ అండ్ ఒక వైఫ్ ఉంటారు. సూపర్. వైఫ్ ఏమన్నా హస్బెండ్ ని నాకు 24 క్యారెక్టర్స్ గోల్డ్ చైన్ కావాలని అడిగింది. హస్బెండ్ ఏమన్నా 24 క్యారెక్టర్స్ గుచ్చుకొని తీసుకొస్తాడు. ఆడాల మజాకలో ఇంత మంచి జోక్ ఎవరు చెప్పారు? అద్భుతం. సీరియస్ గా నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఈ మెమరీ టెస్ట్ చేస్తున్నా. నీ బ్రెయిన్ నిజంగా ఇక్కడ ఉంటే నువ్వు ఆన్సర్ చెప్పి నువ్వు ప్రూవ్ చెప్పకపోతే అక్కడ ఉంటుంది బ్రెయిన్. నువ్వు చీమా ఎలిఫెంట్. నువ్వు యాటిట్యూడ్ మెయింటైన్ చేయ మళ్ళా. సో చీమా ఎలిఫెంట్ ఉన్నాయి. చీమ ముందు చాలా షుగర్ ఉంది. చీమ లేచింది కానీ తినట్లేదే, ఎందుకు? దానికి షుగర్ ఉంది కాదు. షుగర్ ఉంటే షుగర్ తింటే రాదు. దానికి డయాబెటీస్ ఉంది. చీమ లేచింది నిద్ర, అది కళలో పంచదార కనిపిస్తుంది.
కబాలీడా మీరేం చేస్తున్నారు? డైలాగ్ చెప్పు. ఒక్క ఛాన్స్ ఇవ్వు రవి అన్న, ఇంకా మంచి అమ్మాయిని ఎత్తికి పెడతా. అవసరం లేదు, నాకు ఈవిడ కంటే మంచి అమ్మాయి దొరకదు ఈ ప్రపంచంలో. ఓకే అమ్మ, నువ్వేం చేస్తున్నావు? డైలాగా. చూడయ్యా కెమెరామ్యాన్, ఆడాళ్ళ మజాకా షో నువ్వే కెమెరా టేకప్ చేస్తున్నావు. ప్రతి షో ఆయన రవినే యాంకరింగ్ పెట్టి చెయ్యి, నీకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. జాసు, మన టీం జాసు, మన టీం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం, దాని పేరే ఆడవారి మాటలకు అర్థాలే. సరే, ఇప్పుడు పదం రౌండ్ అనమాట. ఒక పదం ఇస్తా, మా జాసుతోనే స్టార్ట్ చేద్దాం. జాసు, నేను నీకు ఇచ్చే టాపిక్ చెవు, ఎందుకంటే చెవులు చాలా బాగున్నాయి. చెప్పు జస్సు. అవి లేకుండా మనం 24 hours అయ్యి పెట్టుకునే ఉంటాం. క్లాస్ లో ఏమన్నా మూసుకుంటాం, బయటికి రాగానే 24 గంటలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా అయ్యే ఉంటాయి మనకి. వెరీ నైస్, వెరీ నైస్. రవి, జాగ్రత్తగా విను. నేను మాట్లాడేటప్పుడు నీ అవే పని చేయాలి. పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీకు కూడా ఉన్నాయి ఆ చెవులు, నేను మాట్లాడేటప్పుడు కూడా అదే వాడు. కానీ ముందు నేను చెప్పినా కదా. ఏదో చెవులు అని చెప్పలేదు, నేను చెప్పినా కదా చెవులు అదే చెప్పినా కదా, చూయించినా కదా. జస్ట్ నువ్వు మాట్లాడి చేస్తు అవి పెట్టుకునే మనం ఎంజాయ్ చేసుకుంటా ఉంటాము. అవును, ఏం పెట్టుకొని? అందులో అవి పెట్టుకొని ఎంజాయ్ చేయాలని చెప్తుంది మా చెల్లి. ఇయర్ ఫోన్సా? ఓకే జస్ట్, ఇంకా చెప్పు జస్ట్. ఇట్లా ఏదైనా మళ్ళా మంచి అనేది మైక్ లో చెప్పాలి, చెడు అన్నది అందులో చెప్పాలి. ఓహో, మంచి అనేది మైక్ లో చెప్పాలి, చెడు అనేది ఇంట్లో చెప్పాలి. వెరీ గుడ్, మంచి లైన్ చేస్తు, సూపర్ గా చెప్పావు. జస్ట్ చెప్పింది నేనైతే జస్ట్ సూపర్ అంటావు, నువ్వు తొండి చేస్తున్నావు. ఆవిడ లైన్ నీకు ఇచ్చి చెప్పించింది కదా. గాంధీజీ గారి కోతులు చూసినావు రవి? ఒకసారి పెడదామా మన ముగ్గురం సరదాగా? ముగ్గురం. నేనైతే మూతి, నువ్వు చెవులా? మూసుకో. అయితే నేను కళ్ళు మూసుకోవాలా? గిన్నెలో ఏ పొజిషన్ ఉన్నా సరే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే ఎట్లా చూసుకుంటున్నా చేస్తుంది. ఎప్పుడైనా కూడా చెడుని మనం ఇందులోకి వెళ్ళి వినొద్దు. అసలు వినొద్దు చెడు. అట్లా ఇట్లా మూసుకొని ఉండాలి, ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా సరే అంత ఈవెన్ ఫర్ లేడీస్ చెప్తుంది ఏంటి అంటే, రకరకాల కమెంట్స్ వస్తుంటాయి, ఏదైతే చెడు ఉంటుందో అది మీరు ఎప్పుడు కూడా సమాజం నుంచి తీసుకోవద్దు. ఇలా ముయ్యాల్సిన అవసరం లేదు, బట్ ఇందులోకి వెళ్ళి మెసేజ్ తీసుకో. హ్యాపీగా ఉంది. మా జస్సు టీమ్ లో ఉండడం వల్ల మా వదిన కూడా మెసేజ్ ఇస్తుంది. ఫెంటాస్టిక్ జస్సు, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ టర్న్. చెవుల నుంచి వింటారు, నాలుకతో మాట్లాడతారు కాబట్టి నాలుక, టంగ్ వాడకుండా నాన్ స్టాప్ 90 seconds స్టార్ట్స్ నౌ. అసలు ఇది లేకుండా అసలు ఏం మాట్లాడలేము. జనరల్ గా అబ్బాయిల మీద మనం కామెంట్స్ చేయాలంటే అదే కావాలి, గాసిప్స్ చెప్పాలన్నా అదే కావాలి, సెల్ఫీ దిగాలన్నా అదే కావాలి రవి. సెల్ఫీకి దానికి సంబంధం ఏందమ్మా? ఎందుకంటే అబ్బాయిలు ఎక్కించాలన్నా అదే కావాలి, సైకిల్ చేసుకోవాలన్నా అదే కావాలి, చిన్నపిల్లల్ని ఆడించాలన్నా అదే కావాలి, నలుగురితో మాట్లాడాలన్నా అదే కావాలి, నలుగురి బంధం కలపాలన్నా అదే కావాలి, విడిపోవాలన్నా అదే కావాలి. నీ మాట మీద నువ్వు టేస్ట్ చేయాలన్నా అదే కావాలి రవి. టేస్ట్ చేయాలన్నా అదే కావాలి. ఈ మధ్య హీరోయిన్స్ చాలా చెవులకే కాకుండా అక్కడ కూడా గుచ్చుకుంటున్నారు. ఎట్లా చేసుకుంటారు. ఇంకా ఐస్ క్రీమ్ తినాలంటే అదే ఇంపార్టెంట్ మనకి. కోన్ ఐస్ క్రీమ్ అది కాస్తా ఉంటది ఇట్లా. తినడానికి అదే కావాలి కదా. అవును, మేజర్ రోల్ అదే ప్లే చేస్తుంది. పల్లెల్లో నిలిపితే నాలుకతోనే. నీకైతే మేజర్ రోల్ అదే, యాంకరింగ్ చేయాలి కదా, అది లేకపోతే. రవి అంటే ఏంటి? రియలిస్టిక్ యాంకర్, వెరీ ఇంటెలిజెంట్. వచ్చిండయ్యా బిస్కెట్ నమ్ముకోనికి రామాపురం వరకు. ఆ బిస్కెట్ తినాలన్నా నీకు అదే కావాలి రవి. వీళ్ళు చెవు గురించి ఎంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారో, వీళ్ళు నాలుక గురించి అంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. కానీ ఒక్కసారి కూడా నాలుక అనే పదం తీయలే, ఇక్కడ చెవులు అనే పదం తీయలేదు. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలిచారు అని అంటే, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళిపోదాం. అదే మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్ రైట్, సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. సో రామపురంలో బ్యూటిఫుల్ కలర్ఫుల్ లేడీస్ ఉన్నారు.
ఇక్కడ ఫార్మాట్ చేంజ్ అయ్యి ఇంతకు ముందు నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకుని ఒక టాస్క్ ఇస్తుండే, కానీ ఇక్కడ మా పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు ఒక టీం, మీరు ఒక టీం, మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు ఈ స్టూడెంట్స్ నుంచి, మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు స్టూడెంట్స్ నుంచి. ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు ఇంతమంది ఉండగా. వాళ్ళు ఏ గేమ్ అయినా ఎలాగైనా ఆడగలరు. గెలుస్తారా ఉట్టి ఆడతారా? గెలుస్తారు. వీళ్ళిద్దరిలో ఏం కనిపించింది? వాళ్ళ ఫేస్ చూస్తే రికార్డ్ బ్రేక్ చేసే ఫేస్ లాగా ఉంది. బ్రేకింగ్ టీం వాళ్ళు మళ్ళా. ఓహో టీం పేరు కూడా పెట్టేసుకున్నారు. ఏం టీం పేరు? బ్రేకింగ్ టీం. వామ్మో, వాళ్ళని బ్రేక్ చేయడానికి వీళ్ళని బ్రేక్ చేయడానికి మీది షేకింగ్. షేకింగ్ టీము, బ్రేకింగ్ టీము. తొక్కడు బిల్ల సెటప్ ఉంది, నా చేతిలో బిల్ ఉంది. ఓకేనా? ఇక్కడ నుంచి బిల్లుని పట్టుకొని చేతిలో బిల్లుని పట్టుకొని వెళ్తారు. ఆ పెద్ద రింగ్ వెళ్ళిన తర్వాత వెనకాల నుంచి బిల్లుని వెనక్కి వేయండి. ఏ రింగ్ లో అయితే పడుతుందో ఆ రింగ్ మీ సొంతం అవుద్ది అనమాట. సో 1 minute మీరు ఆడుతూనే ఉంటారు. ఎన్ని రింగ్స్ అయితే మీరు సొంతం చేసుకుంటారో ఫైనల్ గా అవి కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ రింగులు సొంతం చేసుకుంటారో మీరే గెలుస్తారు. రూల్ ఏంటంటే ఏ రింగ్ అయితే మీ సొంతం ఉంటుందో ఆ రింగ్ ని తీసేస్తాం. అంటే ఆ రింగ్ ని అవాయిడ్ చేసి వేరే రింగ్ లోకి జంప్ చేయాలి. గాట్ ఇట్? సో షేకింగ్ టీం మీతో స్టార్ట్ చేద్దాం. ఎవరు వస్తున్నారు ఫస్ట్? ఓకేనా? వెరీ గుడ్. రెడీ? యువర్ 1 minute స్టార్ట్స్ నౌ. ఈ రింగ్ లేదు ఇప్పుడు. వెరీ గుడ్. ఫాస్ట్ 1 minute. హాలీవుడ్ హీరో లెక్క పుందయ్యో కటౌట్ రింగ్ నీదే. పెంచి మార్చిందయ్యో నా రూట్ సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్ క్లీన్ బౌల్ అయ్యిందమో నీ వల్లే దిల్ వికెట్ చాలు ముగించి నార్మల్ చాలు వడ్డించి ఐసా ముద్దు పిచ్చి రెడీ. అరెరే బెల్లం కొండ వెయ్యన పువ్వుల దండ ఇవన సౌకుల వెరీ గుడ్. వసిని సికేసునుండా తెల్లారకుండా ఫాస్ట్. Come on. మామూలుగా వచ్చాయి. టైమ్ సూపర్ గా ఆడవమ్మా. నా చిన్ననాటి గుర్తులు గుర్తొచ్చాయి. ఇలా దూకుతుండే అప్పుడు. ఓకే, సో 3 rings 1 minute లో విచ్ వెరీ గుడ్ స్కోర్. ఓకేనా? చాలా బాగా ఆడారు. షేకింగ్ వెరీ గుడ్. ఇప్పుడు బ్రేకింగ్. రండి, వచ్చేయండి. రెడీ? యువర్ 1 minute స్టార్ట్స్ నౌ. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్క్ లే రమాలో స్పీడు ఫాస్ట్. గుండు కన్నా సూపర్ నీ మాటలో నోడు ఎన్నో ఆశలు పెట్టుకున్నా నా జాసు టీము, నా బ్రేకింగ్ టీము అని. ఓ మై గాడ్. ఇప్పుడు షేకింగ్ ఎవరు? నువ్వే కదా నాన్న? దా. మా వాళ్ళు చూడు మొత్తం అన్ని తీసుకొచ్చేస్తారు. మొత్తం అన్ని తీసుకొస్తారా? తీసుకొచ్చిన తర్వాత భోజనాలు పెట్టి అందరికి. సరే. జాసు టీం ఓడిపోతున్నా నా బాధలు నేనుంటే నువ్వు మా వాళ్ళు అన్ని తీసుకొస్తారు, ఎన్ని తీసుకొస్తారు? రామ్మా. మీ టీం ఓడిపోతే మాకెందుకు? అంతేలే, ప్రేమ లేవు, అభిమానాలు లేవు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. Come on. కటౌట్ హాటలో హిటే పెంచి మార్చిందయ్యో నా రూట్ సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్ క్లీన్ బౌల్ అయ్యిందమో నీ వల్లే దిల్ వికెట్ చాలు ముగించి సింగ్ చేయించి చాలు వడ్డించి ఐసా ముద్దు పిచ్చి అరెరే బెల్లం కొండ వెయ్యన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా
వితౌట్ డౌట్. రెండు తీసిన తర్వాత డిస్క్వాలిఫై అయింది, కాలు కింద పెట్టావు కాబట్టి. అలసిపోయావు అమ్మా, ఏమైంది? ఓకే, ఆయాసం వస్తుంది. కానీ వీళ్ళు 2 తీసుకొచ్చారు, ఆవిడేమో 3 తీసుకొచ్చింది. మనం గెలవాలంటే నువ్వు ఉన్నాయని తీసుకురావాలి. ఓకేనా? ప్లీజ్ నువ్వే గెలిపియాలి మా జస్సు టీంని. ఓకేనా? 4 తీసుకొచ్చాయి, నేను చూసుకుంటా దాని తర్వాత ఏమైద్దో. ఓకేనా? రెడీ? తయారనుకున్నారా తయారేరనుకున్నారా? తేరనుకున్నారా తేయలేరనుకున్నారా అంట. అబ్బో చూద్దాం, మనం డైలాగ్ కొడతాం, దాని తర్వాత తుస్సవుతున్నాం. చూద్దాం. రానా? రెడీ నాన్న? ఆల్ ది బెస్ట్. మనది జస్సు టీం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సూపర్, వెరీ గుడ్ నాన్న. సునామీ అయిన ఫేసు చెయ్యలేని లాంటిదే రమాలో స్పీడు. వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. అది తీసేసుకో మనదే. డైమండ్ ఎంత? తేరనుకున్నారా తేలేమనుకున్నారా? ఏమన్నా అన్నానా? అదే ఇది బ్రేకింగ్ టీం మా జస్సు టీం అంటే. మాటలున్నాయా? మాటలున్నాయి, కానీ మీలోనే చీటింగ్ ఉంది. చూడమనుకున్నావా చూడలేదనుకున్నావా? అన్ని చూసావు, నువ్వు చేసిన ఏం చీటింగ్? ఏం మాట్లాడబోదునా? నిజాయితీకి మరో పేరు మారు పేరు మా రవి అక్కడ. అదే ఏంటి చీటింగ్ కా? చీటింగ్ కి ప్యాంట్ షర్ట్ వేసినట్టున్నాడు. మేము నిజాయితీని నమ్ముకొని ముందుకెళ్తుంటాం. మేము ఎవరిని నమ్ముకుంటామో తెలుసా? ది గ్రేట్ ది లెజెండరీ బ్రహ్మానందం గారిని నమ్ముకుంటూ ముందుకెళ్తాము. ఆయన కామెడీ చేస్తాడు, మేము నిజాయితీగా ఉంటాం. నువ్వు చెప్తే నమ్మాలే. ఈ టాస్క్ అయిపోయింది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఎందుకు ఈవిడికి గిఫ్ట్ ఇచ్చారంటే ఈవిడ చాలా చక్కగా ఆడింది, కానీ లాస్ట్ ఇక్కడ జంప్ చేసేటప్పుడు రింగ్ లో కాలు పడలేదు, బయట పడ్డది. అర్థమైందా? అక్కడే అయిపోయింది గేమ్. అనౌన్స్ చేద్దాం అనుకున్నా, కానీ బాగా ఆడుతుంది కదా అని అలా ఆడిచ్చేసా. కానీ సూపర్ గా గెలుచుకున్నారు షేకింగ్ టీమ్. ఇప్పుడు ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. ఈ ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి కదా, ఈ నోట్లో ఇట్లా బ్యాలెన్స్ చేస్తారు. దీని మీద క్యారమ్ కాయిన్స్ ఉన్నాయి, మీ ఇష్టమైన కలర్, అది బ్యాలెన్స్ చేయండి. దాని మీద ఈ డైస్, మనం డైస్ ఆడుకుంటాం కదా, ఆ డైస్ హ్యాండిల్ చేసి చెయ్యి వాడకుండా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు సెట్స్ తయారు చేయాలి. ఫస్ట్ క్యారమ్, దాని తర్వాత డైస్, దీని మీదకి వెళ్ళి ఇంకో క్యారమ్ కాయిన్, దాని మీదకి వెళ్ళి ఇంకో డైస్. అలా అంటే 2 డైస్లు 3 కాయిన్స్ మీరు బ్యాలెన్స్ చేయాలి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. 1 by 1 అన్న, నువ్వు వెళ్ళొద్దు, ఆవిడ వెళ్ళొద్దు, వచ్చిన తర్వాత. వెరీ గుడ్. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 నీ రన్న 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 రన్న.
అట్లా ఆడాలి. చూడండి చక్కగా ఆడుతుందో. తొందర బంగారం, తొందర, అంత టైం లేదు. అక్కడికి వెళ్ళి ఒక కాయిన్ పెట్టాలి నువ్వు. నీ నడక సలకుండా బాబు. అక్కడ డైస్ ఉంది, కింద కాయిన్ పెట్టి డైస్ బ్యాలెన్స్ చేయి. టైమ్ అప్. ఇప్పుడు ఆ గ్రూప్స్ అని చెప్పాను కదా, ఆ కాంబినేషన్ 3 కాయిన్స్, దాని తర్వాత 2 డైస్లు ఒకటే. అంత టైం ఉంది, ఎందుకమ్మా చెడగొట్టినా నాకు అర్థం కాదు. ఈవిడ మంచి బిల్డింగ్లు కడుతుంటే నువ్వు కూల కొడతా ఉన్నావు. ఆ నడకేంది, వరదలు వచ్చినాయి, పులిహోర ప్యాకెట్లు ఇస్తుర్రు. అమ్మో నీ పరిగెట్టుడు ఏందో గానీ ఇంత కామెడీ ఉండదు తెలుసా. ఈవిడేమో పద్ధతిగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ అలా వెళ్ళింది, నువ్వేమో ఏదో మీ జస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చింది. మా జస్ట్ ఛాన్స్ తీసుకుంటది, గెలుస్తుంది, ఆడాలా మజాగా అనిపిస్తుంది. చూడు, కమాన్, ఆల్ ది బెస్ట్ జస్ట్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. రెడీ? జస్ట్ నీతోనే స్టార్ట్ చేయాలి. ఓకే, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది మెల్లగా బంగారం, మెల్లగా, ఏం తొందరలేదు. వెరీ గుడ్. అమ్మా వెరీ గుడ్. పెట్టు పెట్టు. సూపర్, వెరీ గుడ్. జస్సు మెల్లగా బంగారం, హ్యాపీగా అవుతావు. పాపం మీ వదిన ఒక్కతే కష్టపడుతుంది. చేయకండి, నేను ఒప్పుకోను. ఇదెందుకు చెడగొట్టినావు? పెట్టు 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 పెట్టు. ఓకే, అక్కడ ఒక బిల్డింగ్ అయితే ఖచ్చితంగా మంచిగా కనబడుతుంది. ఇంకో బిల్డింగ్ కట్టారు, కానీ 1 మినిట్ అయిపోయిన తర్వాత కూలిపోయింది. అది నాకు తెలుసు మీరు చూడలేదని. ఎందుకు చూడలేదు? చూసాం, పోనీలే అని వదిలేసాం. ఫీల్ అవుతున్నాం. ఓకే, సో 2 బిల్డింగ్స్ 1 మినిట్ లోపల కట్టారు కాబట్టి కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. చూసారు కదా, సూపర్ ఎపిసోడ్. చిన్ననాటి మన గేమ్స్ కూడా గుర్తొచ్చాయి. తొక్కుడు బిల్ల. ఇవాళ రేపు ఎవరు ఆడుతున్నారండి? ఆడాల మజాక అంతే. చిన్నప్పటి నుంచి ముసలి వరకు మీకు అన్ని మెమరీస్ ఇస్తుంటది. రేపు ఈటీవీలో 6 గంటల నుంచి 6:30 వరకు కలుస్తా. అంటే టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.